నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జడలు విప్పిన ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతుకు అండగా వైఎస్ఆర్సీపీ. సూర్యాపేటలో ప్రెస్ మీట్ లో పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు. రాష్ట్రంలో ఎరువుల కొరత, యూరియా కోసం రైతులు క్యూలో నిలబడి పరిస్థితి ఏర్పడిందని, అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రైతులకు సహాయంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతి పత్రాల కార్యక్రమం చేపడితే దాన్ని అణచివేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కేసులు పెట్టడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడే కాదన్నారు. ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి. డైరెక్ట్ 1,30,30 ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇచ్చిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశానని చెప్తాను. ఖచ్చితంగా చేశాడు, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయితే ఇచ్చాడని అడుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడిచిన 3 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాలు కోవిడ్తో పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 సంవత్సరాల్లో 4 పోర్టులు, ఇది అభివృద్ధి కాదని అడుగుతాం. ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో పేద వర్గాలను అందరిని నమ్మించి మోసం చేసిన దుర్మార్గమైన కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మానుకొని ప్రజలకు దగ్గరగా మీకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కూడా మేము గట్టిగా కూడా డిమాండ్ చేస్తాం. ఎవరు కూడా కేసులకు భయపడరు. తాత్కాలికంగా మీరు పోలీసులను అడ్డం పెట్టి అబద్ధపు ప్రచారం ఏదైతే చేశారో అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా, కేసులను అడ్డం పెట్టి భయపడాలని చూస్తే మీకు ఏదో మీరు తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. దయచేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అధికారులు చేతిలో ఉన్న పోలీసుల చేతిలో ఏదైతే నడుస్తుందనే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని, మీ బాధ్యతని మీరు చేయండి. ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరఫున మేము చేస్తాం. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి. నియంత్రితంగా పోలీసులతో అణిచేస్తామంటే రాబోయే రోజులు పోలీసులు ఏ రకంగా చేస్తామో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. కాకుండా సక్రమంగా పాలన చేయండి. ఈ రకంగా పోలీసుల మీద అణిచివేసే కార్యక్రమం, దౌర్జన్యం చేసే కార్యక్రమం, అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం స్వస్తి పలకాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని వాస్తవాలు అనుగుణం పెట్టి మీకు అనుకూలమైన మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయటం కాదు, గ్రౌండ్ లెవెల్. సూర్యాపేటలో ప్రెస్ మీట్ లో పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మంగళవారం సూర్యాపేటలో జరిగిన ప్రెస్ సమావేశంలో మాట్లాడుతూ గత 10 రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తామంటే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత వారం 10 రోజులుగా చూసినట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రభుత్వం
దాని మీద జరిగిన అవకతవకల మీద అసెంబ్లీలో చర్చ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రాంతానికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, అంతకుముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. దాదాపుగా 60 నుంచి 70 వేల కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోచంపాడు నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి ఆ రోజు కాల్వలు దొవ్వించి పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓ 2-3 కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆ నీళ్ళనే మళ్ళీ తెచ్చి కాళేశ్వరం అని చెప్పడం కూడా నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అయ్యా, ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఆ రోజు నీళ్ళు వచ్చింది వాస్తవమా కాదా? మరి ఆ రోజు కాళేశ్వరం లేకుండా నీళ్లు తెచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పంటలు పండిస్తే మీరు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి ఈరోజు దానిని మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. దోషులు ఎవరైనా సరే, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఈటల రాజేందర్ అయినా కూడా ఈరోజు వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్వయంగా కేసీఆర్ బిడ్డ కవితనే చెప్తున్నది, ఆ పాపంలో కేసీఆర్కి ఏం లేదు, హరీష్ రావు, సంతోష్ రావు దీనిని లూటీ చేసిర్రు, అందుకనే రెండోసారి ఆయనకు ఇరిగేషన్ మంత్రి ఇవ్వలేదని కూడా ఈరోజు కవిత చెప్తుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు దానిని ఒప్పుకుంటున్నారనంటే ఈరోజు ఏ తరహాలో అవినీతి జరిగిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చొరవతో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ సమస్యలకు ఎటకేలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రోజు అన్నపూర్ణ సొసైటీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యక్షంగా విచ్చేసి అన్నపూర్ణ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రమణారెడ్డితో పాటు ప్రజలతో సమావేశమయ్యారు. అధికారులు సొసైటీ ప్రాంగణంలో పర్యటించి సభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సొసైటీ సభ్యులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఉంచారు. డ్రైనేజీ రహదారులు, తాగునీటి సరఫరా, శానిటేషన్ వంటి సమస్యలపై అధికారులకు పూర్తి వివరాలు అందించారు. కనెక్టివిటీ ఆఫ్ మహేంద్ర హిల్స్, కంటోన్మెంట్, సికింద్రాబాద్ అన్నిటి కంటోన్మెంట్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మాకు నమ్మకం కలిగింది. ఈరోజు అందరు ఆఫీసర్స్ వచ్చి అన్ని వెరిఫై చేసుకొని వెళ్ళారు.
ఈ తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. నగర్ అన్నపూర్ణ సొసైటీలో గత ఎన్నో రోజులుగా ఈ యొక్క రోడ్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ అన్నపూర్ణ సొసైటీ వాళ్ళందరూ కూడా మైనంపల్లి అన్న దగ్గరికి వెళ్ళి వచ్చి ఇవన్నీ కూడా చూసి మన జెడ్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా 50 లక్షలు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ అధికారులను కూడా ఏఈ గారిని, డిఈ గారిని కూడా, ఏసీపీ గారిని పిలిచి ఇక్కడ అంతా చూసుకోమన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎస్టిమేట్ వేసి రోడ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలను కూడా, డ్రైనేజ్ కానీ కూడా త్వరలో తీరుతుంది. ఇప్పుడు ఎవరైతే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఖాళీ మెమరాండం ఇస్తాడు తప్ప ప్రజలను ఏం పట్టించుకోడు. ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఎంత అంటే అసలు ఇక్కడ వాన పడినప్పుడు పాపం ప్రజలు ఎంత ఇబ్బంది పడతారంటే ఇక్కడ నడవడానికి కూడా రాదు. ఆయన కనిపించదు, ఖాళీ మెమరాండాలు ఇచ్చుకుంటాడు, మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చోవడం తప్ప ఆయనకు పని చేయడానికి చేతనే కాదు. ఆడ అందుకోమే వీళ్ళందరూ కూడా మన అన్న దగ్గర పోవడం జరిగింది. అన్న 50 లక్షలు శాంక్షన్ చేయించిండు. త్వరలోనే ఈ రోడ్డు కూడా వేపించడం జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలు. మేము 3 దశాబ్దాలుగా చాలా సమస్యల్లో ఇరుక్కున్నాము. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్స్, రెయిన్ వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పరిష్కారాలు కావాలని చెప్పి మేము మొన్న పోయిన వారం మైనంపల్లి అన్నగారు వచ్చారు, వారిని రిక్వెస్ట్ చేశాము. ఈరోజు అందరు యంత్రాంగం మొత్తం వచ్చి అన్ని సర్వే చేసి, అన్ని ఇన్స్పెక్షన్ చేసి, అన్ని చెక్ చేసుకొని పోయారు. ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ అన్నపూర్ణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డివిజన్ 141 డివిజన్. మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహం హత్యగా గుర్తించిన అంబర్పేట్ పోలీసులు వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించి హత్య చేసిన 2 నిందితులను అరెస్ట్. అంబర్పేట్ డీసీపీ ఆఫీసులో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ మహమ్మద్ జావీద్, మహమ్మద్ అమీరుల్ హక్, షోరబ్ ముగ్గురు స్నేహితులు, ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడుప్పల్ ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరు బీహార్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. మంచిది దొరా వీళ్ళిద్దరు కూడా బీహార్కి చెందిన వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. కేసు యొక్క పూర్వాపరాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ 21 ఆగస్టు, లాస్ట్ మంత్ ఆగస్టు 21కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసీ రివర్లో ఒడ్డున పడి ఉన్నది. సో దాన్ని మనకు 12:30కి ఒక 100 డయల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది. సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వాపరాలు ఏమి తెలియవు. సో అప్పుడు అన్నోన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని, బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు దాదాపు 10 డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు. సో 10 డేస్ తర్వాత మనము ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు 1 సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయింది. అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండ్ 18th నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇతను బోడుప్పల్లో ఉంటాడు. సో ఆ రోజు 18th రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాడు. దాని తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతను ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని బోడుప్పల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా, డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళు సెంటరింగ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా బీహార్కి చెందిన వ్యక్తులే, ఈ ముగ్గురు కూడా. సో అప్పుడు డిసీజ్డ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలవడం జరిగింది. డిసీజ్డ్ యొక్క డీటెయిల్స్ మహమ్మద్ షోహ్రాబ్,
సో ఇతను కూడా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ కూడా 27 సంవత్సరాల వయసు. సో దీంట్లో మనకు ఈ మర్డర్ కేసు డిటెక్షన్లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ, SHO అంబర్పేట్ అండ్ DI హఫీజుద్దీన్ అంబర్పేట్, వీళ్ళందరూ కూడా అండ్ హీస్ క్రైమ్ టీమ్, ఎస్పెషల్లీ క్రైమ్ టీమ్ వర్క్డ్ వెరీ ఎఫిషియెంట్లీ. బికాజ్ మనకు అఫెన్స్ అయిన తర్వాత దాదాపు 10 days కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడము, బాడీని ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేకపోవడం వల్ల మనకు ఒక మిస్సింగ్ కేసుని బేస్ చేసుకొని ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు వీళ్ళిద్దరిని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మలాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలో ఖాళీ ప్లాట్ యాజమాన్య హక్కుదారుడిని తానేనని విజయవాడ మాజీ శాసనసభ్యులు ఎలమంచిలి రవి స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన తన స్థలాన్ని సందర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 1968లో తన తండ్రి కొందరు భాగస్వాములతో కలిసి 49 ఎకరాలలో గోకుల్ నగర్ లేఅవుట్ చేశారని, అప్పుడు కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని తెలిపారు. కాగా కొంతమంది తన 300 నెంబర్లు ప్లాట్లను తప్పుడు రిజిస్ట్రేషన్తో వేరెవరికో విక్రయించారని గత డిసెంబర్లో పోలీస్ కేసు పెట్టానని రవి చెప్పారు. ఈ అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. దాని మూలాన ఇప్పుడు వీళ్ళు తప్పు జరిగింది అనేది వీళ్ళది కాంది ఆయన అమ్మారు అనుకోండి, అంతే కదా. కావాలని తప్పు చేశాడు ఆయన. డాక్యుమెంట్ అక్కడ గవర్నమెంట్ డాక్యుమెంట్ను కూడా తప్పు చేశాడు ఆయన. ఇప్పుడు మేమేమనుకుంటాము, వాళ్ళు వీళ్ళు ఒకటే, ఆయనే వీళ్ళని బినామీ కింద పెట్టి మళ్ళీ ఇది చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇందాక మన ఈ నడియర్ మీ కొలీగు ఆయన పేదాడని, నిజంగా పేదాడైతే ఆయన జోలికి మేము వెళ్ళాం. అర్థమైందండి. ఇది నా దృష్టిలో ఉండదు కూడా నేను మీకు ముందే చెప్తున్నాను. ఆయన బినామీ కింద పెట్టి ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ డిసెంబర్లో కేసు పెట్టేశా. డిసెంబర్ 13, 2024 నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏసీపీ గారిని కలిశాను, సిఐని కలిశాను. ఇద్దరిని కలిసి కంప్లైంట్ ఇచ్చి నేను ఇవ్వండి ఈయనకి నేను ఇక్కడ అప్పచెప్పి బాధ్యతలు కూడా నేను ఈయనకి అప్పచెప్తున్నాను ఇన్ రైటింగ్ నేను ఆయనకి ఇది కూడా ఇచ్చాను. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణకు ఆలస్యం జరగడం, చికిత్స అందించడంలో జాప్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాన్సర్ ఎలిమినేషన్ ప్రోగ్రాం చేపట్టిందన్నారు. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడం, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఆలోచన చేస్తున్నాము. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి. ప్రధానంగా విద్యలో, వైద్యంలో అరగాక వర్గాలని, కమ్యూనిటీస్ని కాపాడుకోవాలి. వేదిలో ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా సేవలు అందిస్తున్నాం మనంతా. రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. She's an example. She has set an example, inspiration, how what is payback to the society is, how we should, as responsible citizens, we should pay back to the society. So part of the health department is establishing daycare cancer centers across entire Telangana.
As of now, we got 35 medical colleges, out of which recently got one sanctioned in Kodanga. From 34 they are gone to 35. But we have planned 34 cancer daycare centers with 10 beds and 10 beds. Overall, 25. మనందరికీ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యావంతులు, వైద్య రంగంలో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలే కానీ, పాత్రికేయ మిత్రులే కానీ, క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాన్ని రంగంలో నూరి దత్తాత్రేయ గారిని అడ్వైజర్ టు ద గవర్నమెంట్ with regard to fighting the cancer, preventing the cancer, elimination of cancer, దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని 30-35 ఏళ్ళు అమెరికా సేవలు అందించారు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్గా మా శాఖకు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్గా నియమించడం జరిగింది. వారు చాలా చక్కగా వివరించారు ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అవగాహనలో అది అర్థమైన కూడా ఆ కాలం మర్చిపోవడం, సెకండ్ స్టేజ్ రావడం, తర్వాత కెమియోథెరపీ కానీ రేడియేషన్ కానీ వాటి ప్రత్యేకమైన క్యాన్సర్ సంబంధించి దాంతో సహా ఆరోగ్య డిపార్ట్మెంట్ నిలుస్తున్నది. రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్, సంగారెడ్డి, ఖమ్మము, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్తో కూడిన సర్వీసెస్ అందియాలి, కేర్ అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి ప్రభుత్వానికి. అన్నవరం కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్న అన్నవరం పోలీసులు వారి వద్ద నుండి 2 లక్షల నగదు, 106 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు దృష్టి మళ్లించి నగదు, బంగారు వస్తువులు దొంగిలిస్తున్నట్లు అంగీకరించిన గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి, ఆవుల భూలక్ష్మి వారిపై గతంలో ప్రతిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. మధ్యకాలంలో మా కాకినాడ జిల్లా అన్నవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోలోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు, డబ్బు దొంగలించడం జరిగింది. వీటి మీద అన్నవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరిరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేశారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా సేకరించి ఈ 4 కేసులకు సంబంధించి ప్రతిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారం అండ్ ఈ రూపులు ఇవన్నీ కూడా ప్రతిపాడు బస్టాండ్లో పోవడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల క్యాష్ అనేది 13/8/2025 తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గావించబడినటువంటి డబ్బు, అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలేశ్వరం సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగలించబడినటువంటి చైన్, అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాపర్టీ. ఇవన్నీ కూడా తొండా శాంతి అలియాస్ కాసమ్మ, ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ, గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి స్నాచర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడగలుగుతారంట. రెండో వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలిస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి. అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లలో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవరం ఎస్ఐ శ్రీ జి శ్రీహరి బాబు గారు, వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది, వాళ్ళ మహిళ
హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారి సహాయంతో ఈ ఇద్దరు మధ్యలో అరెస్ట్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఎంత ఉంటుంది సార్? ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి 106.5 గ్రాములు బంగారం, అదే క్యాష్ వచ్చి 2 లక్షలు. ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీతో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు మీ బ్యాగ్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం సానుకూలమని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయని 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ సొరంగానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టనల్ అయిన ఎస్ఎల్బీసీ పూర్తయితే కృష్ణానదిలో కేటాయించిన నీటిని గ్రావిటీ ద్వారా అందుకోవచ్చని, కానీ గత పాలకులు రాజకీయ కారణాలతో దశాబ్దం పాటు పక్కన పెట్టారని విమర్శించారు. 2022 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ప్రకటించడం రైతులకు ఆశాజనకమని అన్నారు. అల్వాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఫైర్ స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయని అల్వాల్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అల్వాల్లో ఫైర్ స్టేషన్ కు కేటాయించిన భూమి యూత్ అసోసియేషన్ కు చెందినదిగా గుర్తించి వారి నాయకులతో మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో తోట లక్ష్మీకాంతరెడ్డి, సూర్యప్రకాష్, అశోక్, స్టార్ రాజు, సురేష్, రవి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నడువు చేసి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జడలు విప్పిన ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతుకు అండగా వైఎస్ఆర్సీపీ. సూర్యాపేటలో ప్రెస్ మీట్ లో పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.